నమస్తే, వెల్కమ్ టు ఎల్జీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మోదీని కలిసిన శ్రీలంక మాజీ క్రికెటర్లు. జయసూర్య విజ్ఞప్తికి స్పందించిన ప్రధాని. కొందరు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. సీఎం స్టాలిన్ పై మోదీ విమర్శలు. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. వారితో ప్రమాణ స్వీకారం చేయించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. వైద్యం ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. చాలా వ్యాధుల నివారణకు డైట్ కంట్రోల్ తప్పనిసరి అని వెల్లడి. తెలంగాణలో స్థల సేకరణలో చొరవ తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ. సిండికేట్ అయి రైతులను దోచుకుంటున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే మధునూరి ప్రసాదరాజు. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ కు గచ్చిబౌలి పోలీసుల సమన్లు. ఈ నెల 9, 10వ తేదీలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులు. ఇరవై 25 ఏళ్ల తర్వాత దేశాలకు భారత రాష్ట్రపతి. పోర్చుగల్, స్లోవేకియా దేశాల పర్యటనకు వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పోలీస్ స్టేషన్లోనే నిందితుడిపై రుబాబు. టీడీపీ మహిళా నేతపై కేసు నమోదు. టీమిండియాలోని 4 స్టార్ క్రికెటర్లతో మళ్లీ ఆడాలన్న కోరిక ఉందన్న ధోని. సీజన్ పూర్తయ్యే వరకు ఐపీఎల్ కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని వెల్లడి. స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే. 10 సెకండ్లలో 19 లక్షల కోట్ల సంపద ఆవిరి. శ్రీలంకలో ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఆ టూర్ సమయంలో లంక మాజీ క్రికెటర్లు మోదీని కలిశారు. భారత ప్రధానిని కలిసిన వారిలో జయసూర్య, అరవింద డిసిల్వా, కలు వితరణ, చమిండా వాస్, కుమార ధర్మసేన ఉన్నారు. 1996లో ప్రపంచ కప్ గెలిచిన ఆ బృందాన్ని మోదీ ప్రశంసించారు. ఆ రోజుల్లోనే T20 స్టైల్ క్రికెట్ ఆడినట్లు ఆయన మెచ్చుకున్నారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తమ దేశంలో టూర్ చేసేందుకు భారత జట్టును పంపినందుకు మోదీకి లంక మాజీ క్రికెటర్లు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ భేటీ సందర్భంగా మాజీ ఓపెనర్ జయసూర్య ఓ రిక్వెస్ట్ చేశారు. శ్రీలంకలో దాదాపు అంతటా క్రికెట్ ఆడుతామని, కానీ జఫ్నాలో ఆడడం లేదని శ్రీలంక క్రికెట్ కోచ్ గా ఓ విజ్ఞప్తి చేస్తున్నానని, జఫ్నాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు సహకరించాలని మోదీని జయసూర్య కోరారు. ఒకవేళ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తే అది జఫ్నా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జయసూర్య తమ సాయాన్ని కోరడం సంతోషంగా ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. తన టీం ఈ విషయాన్ని నోట్ చేసుకుందన్నారు. శ్రీలంకలో ఎక్కువ శాతం అంతర్జాతీయ మ్యాచ్లు కొలంబో, పల్లెకిలే, గాలే స్టేడియాల్లో జరుగుతుంటాయి. గత ఏడాది లంకలో పర్యటించిన భారత జట్టు కొలంబో, పల్లెకిలేలో మాత్రమే మ్యాచ్ ఆడింది. Like Ramesh said, when we had the unrest, the problems in Sri Lanka, we were without the petrol, diesel, no current, no lights, and I think you and the governments help us a lot.
So we always grateful and thank you for helping our country. We are grateful for you, sir, for helping Sri Lanka. And also, I have a small request, sir. As a coach of Sri Lanka cricket at the moment, we play all over Sri Lanka except Jaffna. I want, as a coach of Sri Lanka cricket, I would love to, if India can help us to bring international ground in Jaffna, there will be a big help for the people in Jaffna, north and eastern part. So that we have lack at the moment. So there we will not isolate a northern part. So they will also come very closely work with the Sri Lanka cricket, and we are working on it at the moment. But it will get more closer if you play international games in Jaffna. So I have a small request, if can help to bring something. मुझे जयसूर्या के मुंह से ये सारी बातें सुन करके बहुत अच्छा लग रहा है, क्योंकि ये बात सही है। जहाँ तक भारत का हमेशा ये रहता है कि नेबरहुड फर्स्ट, जितना जल्दी हम पड़ोसी देशों की किसी भी संकट में मदद कर सकते हैं। अभी आपने देखा हो म्यांमार में भूकंप आया तो हम फर्स्ट रिस्पोंडेंट थे, क्योंकि हम मानते हैं कि हमारे पड़ोस के मित्र देशों के लिए चिंता सबसे पहले करना भारत की जिम्मेवारी भी। बड़ा देश है, और जब ये आर्थिक संकट आया और बहुत बड़ी परिस्थिति थी, तो भारत का तो एक ही मत था कि भाई हम श्रीलंका इस संकट में से बाहर आना चाहिए और हम उसको पूरी मदद करेंगे। इस भूमिका से हमने ये कोशिश की, हम तो इसे अपना कर्तव्य मानते हैं। और मैं आज भी आपने देखा होगा मैंने कई नए प्रोजेक्ट्स अनाउंस किए हैं, लेकिन मुझे अच्छा लगा कि आपने जाफना की चिंता की है, और ये अपने आप में बहुत अच्छा मैसेज जाएगा कि श्रीलंका का एक क्रिकेट लीडर, जाफना में भी क्रिकेट होना चाहिए, वो बाहर नहीं होना चाहिए, इंटरनेशनल गेम वहाँ भी खेली जानी चाहिए। ये विचार अपने आप में बहुत बड़ी ताकत देता है, और मैं आपको विश्वास देता हूँ मेरी टीम इस पर ज़रूर कुछ नोट करेगी कैसे किया जा सकता है। लेकिन मुझे अच्छा लगा आप लोगों ने समय निकाला, पुरानी यादें ताज़ा हुई, सबके चेहरे देखने को मुझे मौका मिल गया। लेकिन मैं चाहूँगा कि भारत के साथ आपका नाता बना रहे, और आप जो भी साहस करें, मेरी तरफ से जो भी आपको सहयोग हो सकता है मेरी तरफ से रहेगा। తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తుందని, గత ప్రభుత్వంతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని మోదీ స్పష్టం చేశారు. కొందరు కారణం లేకుండానే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అంటూ స్టాలిన్ సహా ఇతర పార్టీల నేతలపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదని, తమిళనాడును విస్మరిస్తుందని స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన పరోక్షంగా తిప్పికొట్టారు. గత దశాబ్దంలో తమిళనాడు అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, రైల్వే ప్రాజెక్టులకు నిధులు గణనీయంగా పెంచామని మోదీ వివరించారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కేంద్రం తమకు నిధులు ఇవ్వటం లేదని స్టాలిన్ చేస్తున్న ఆరోపణలను మోదీ ఖండించారు. विकसित भारत के सफर में तमिलनाडु का बहुत बड़ा रोल है। मैं मानता हूं तमिलनाडु का सामर्थ्य जितना ज्यादा बढ़ेगा, भारत की ग्रोथ उतनी ही तेज होगी। बीते दशक में तमिलनाडु के विकास के लिए 2014 से पहले की तुलना में 3 गुना ज्यादा पैसा सेंटर से दिया गया है। जब इंडी अलायंस की सरकार थी, डीएमके उस सरकार में विराजमान थे, तब जितना पैसा मिला उससे 3 गुना मोदी सरकार ने दिया है। इससे तमिलनाडु की इकोनॉमिक और इंडस्ट्रियल ग्रोथ में बहुत बड़ी मदद मिली है। நண்பர்களே, வளர்ச்சியடைந்த பாரதம் நோக்கிய பயணத்தில் தமிழ்நாட்டிற்கென மிகப்பெரிய பங்கு இருக்கின்றது. தமிழ்நாட்டின் வல்லமை எத்தனை அதிகம் உயர்கிறதோ, பாரதத்தின் வளர்ச்சியும் அந்த அளவுக்கு விரைவாகும் என்று நான் கருதுகிறேன். கடந்த 10 ஆண்டிலே
தமிழ்நாட்டின் வளர்ச்சிக்காக 2014ஆம் ஆண்டிற்கு முந்தைய காலத்துடன் ஒப்பு நோக்கும் போது திராவிட முன்னேற்றக் கழகத்தின் ஆட்சி கூட்டணியில் இருந்தபோது இருந்ததை விட 3 மடங்கு அதிக நிதியை மத்திய அரசு అளித்திருக்கிறது. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కొత్తగా 8 మంది ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీపాల్ రెడ్డి, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, మల్కా కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఏవిన్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కాగా 7 ఎమ్మెల్సీలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ మరో రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్ రావు, శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమరయ్య విజయం సాధించారు. అలాగే ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలిచారు. సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యులైన అత్యంత దయాకరని నేను సభా నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైద్యం, ఆరోగ్యం, ఆహారం అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక వ్యాధులు మన ఆహారపు అలవాట్ల కారణంగానే వస్తుంటాయని వెల్లడించారు. చాలా వ్యాధుల నివారణకు డైట్ కంట్రోల్ చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. అదెలాగో కూడా చంద్రబాబు వివరించారు. 4 సభ్యులున్న కుటుంబంలో ఉప్పు నెలకు 600 గ్రాములు మాత్రమే వాడాలి. వంట నూనె కూడా నెలకు 2 లీటర్లు మాత్రమే వాడాలి. చక్కెర కూడా నెలకు 3 కిలోలు వాడితే సరిపోతుంది. సమతుల్యమైన డైట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉప్పు వంటి నూనె, చక్కెర తగ్గిస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు అరగంట పాటు వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, వీలైతే ప్రాణాయామం చేయాలని పిలుపునిస్తున్నా. ఇటీవల రూపొందించిన న్యూట్రిఫుల్ యాప్ కు స్కోచ్ అవార్డు లభించింది. ఈ యాప్ ను 4 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ 10 డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచం అంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనే దానికి ఒక ఇది చేశారు. అందులో మీరు చూస్తే WHO కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు. ఆ అసెస్మెంట్ ఏంటంటే యాజ్ ఆన్ టుడే 4 మెంబర్ ఫ్యామిలీ, ఈ 4 మెంబర్ ఫ్యామిలీ సాల్ట్ 5 గ్రాములు పర్ డే, మంత్లీ 30 రోజులు కాబట్టి వాళ్ళ వద్దరికి 600 గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml పర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్ గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3000 గ్రాములు, దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరూ 4 ఉండే ఫ్యామిలీ ఆవరేజ్ 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3000 గ్రాములు అంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములు అంటే 0.6 kgs ఆఫ్ సాల్ట్. మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డైట్. రెండోది కూడా నేను చూశాను నిన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్. రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్ళాను నిన్నే అందుకమ్మా. 7 times స్మాల్ మీల్ ఇస్తున్నారు. మార్నింగ్ నిద్ర లేస్తానే మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ ఒక స్నాక్, లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళా డిన్నర్, మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకునే ముందు. ఐడిల్ ఫుడ్. ఈ 7 వల్ల పీరియాడికల్ గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ రైజ్ అయిపోదు, తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ
ప్రెగ్నెన్సీ ఉంటుంది, స్లీప్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. దట్ ఈస్ ద ఐడియల్ సిచ్యువేషన్. అందరూ 6 సార్లు గాని స్మాల్ మేల్ గాని ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. రెండోది నేను చెప్పింది ఇది కూడా, ఏదైతే 600 గ్రాములు సాల్ట్, అదే మరి 2 లీటర్లు మాక్సిమం ఆయిల్, ఇంకొక పక్కన 3 కేజీలు షుగర్. ఈ 2 థంబ్ రూల్ కింద గాని ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. భూసేకరణ ప్రక్రియపై వ్యక్తిగతంగా చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో రీజనల్ రింగ్ రోడ్డు కాకుండా 12,613 కోట్ల అంచనా వ్యయంతో 691 కిలోమీటర్ల పొడవు నిర్మిస్తున్న 16 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణానికి 1,550 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ స్థల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పలుసార్లు లేఖలు రాస్తే ఇప్పటి వరకు 904 హెక్టార్ల భూమి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసింది. ఇంకా 646 హెక్టార్ల భూమి ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్థలాన్ని సేకరించేస్తే ఆయా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలుంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి నేతల చేతుల్లో ఆక్వా రంగం ఉండటంతో ఇష్టారాజ్యంగా వారు ఆక్వా రైతులను దోచుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు ఆక్వా సంస్థలను అడ్డం పెట్టుకుని సిండికేట్ గా మారి రైతులను నిలుపు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టారిఫ్ల సాకుతో ఆక్వా రేట్లను గణనీయంగా తగ్గించి వేశారని ధ్వజమెత్తారు. ఆక్వా రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కూటమి నేతలకే కొమ్ము కాస్తుందని అన్నారు. ఒకటైతే గమనించాలి, జనరల్గా ఇప్పుడు ఈ సిండికేట్గా ఏర్పడినటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతుదారులు. దానివల్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా వారిని నియంత్రించేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. ఇవాళ ఎక్స్పోర్ట్, అమెరికా ఎక్స్పోర్ట్ పేరుతోటి 50 రూపాయలు 40 రూపాయలు తగ్గించున్నారు. మొత్తం ఎక్స్పోర్ట్లో ఓన్లీ 30% ఓన్లీ అమెరికా ఎక్స్పోర్ట్, కనుమ చైనా 20% ఎక్స్పోర్ట్, ఇతర దేశాలు కనుమ 50% ఎక్స్పోర్ట్. 30% ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అమెరికా సుంకాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికాలో దిగుమతి అయ్యేటువంటి ఆహార ఉత్పత్తులకి ట్యాక్స్ వేస్తే దాన్ని వంకగా తీసుకుని ఈ రోజున ఇక్కడ 40 రూపాయలు 50 రూపాయలు మాట్లాడితే తగ్గించడం, మరి రైతులు దీని మీద చాలా ఒత్తిడి గురవుతూ ఉన్నారు. ఎందుకనంటే అసలు దీంట్లో 20 కౌంట్ నుంచి 50 కౌంట్ వరకునే అమెరికా ఎక్స్పోర్ట్ అవుతుంది. మరి 70 కౌంట్ నుంచి 100 కౌంట్ దాకా అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకోదు. కానీ ఆ రేటు కూడా మరి 100 కౌంట్ రేటు కూడా తగ్గించడం ఆశ్చర్యంగా ఉంది. మరి ఎవరికైనా ఎక్స్పోర్ట్కి నష్టం వస్తుందని అంటే టక్కనే రేట్లు పెంచేస్తున్నారు. ఇదే రకంగా గతంలో కూడా ఫీడ్ రేట్లు, గతంలో ఉన్నటువంటి ముడి సరుకు పెరిగింది. పెరిగితే ఆ రోజున ఫీడ్ రేట్ పెంచితే దాన్ని నియంత్రించడం జరిగింది. ఆ రోజున సోయా 83 రూపాయలు ఉండేది, ఈ రోజున 23 రూపాయలు ఉంది సోయా కేజీ. కానీ మరి దాన్ని నియంత్రించి మేత రేట్లు తగ్గించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ వాళ్ళకి తగ్గితేనేమో మేత రేట్లు తగ్గించట్లేదు. ఎక్కడైనా నష్టం వస్తుంది, పెరిగిందంటే ఆ భారాన్ని రైతు మీద వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇలా ఒక పక్క రైతుని మరి ఎన్నో హామీలు ఇచ్చి మోసపుచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ కు గచ్చిబౌలి పోలీసులు సమన్లు ఇచ్చారు. హెచ్సియు విద్యార్థుల పోరాటానికి సంబంధించిన కేసుల్లో ఈ నెల 9, 10వ తేదీలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు రావాలని క్రిషాంక్ పోలీసులు నోటీసులు అందజేశారు. హెచ్సియు అంశంలో ఇప్పటికే క్రిషాంక్ పై 4 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ये मिला पैड मिला फोन रखो వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏపీ సిఐడిని ధర్మాసనం ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలలో అక్రమాలు జరిగాయంటూ సిఐడి కేసులు నమోదు చేసింది. ఈ కేసులో పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని మాత్రం ఇంకా నిందితుడిగా చేర్చలేదు. అయితే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే భావనలో ఉన్న మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే బెయిల్ ఎలా ఇవ్వగలమని హైకోర్టు తెలిపింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను ఈ రోజు విచారించిన సుప్రీంకోర్టు తాము ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సిఐడిని ఆదేశించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా దేశాల పర్యటనకు వెళ్లారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఆదివారం ఎక్స్ వేదికగా తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా దేశాల అధికారిక పర్యటనకు బయలుదేరారని ఆయన తెలిపారు. 25 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి ఈ దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో 2 దేశాలతో ముఖాముఖి బహుముఖ సహకారం మరింతగా విస్తరించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ పోర్చుగల్ దౌత్య సంబంధాలకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ద్రౌపది ముర్ము లిస్బన్ లో పర్యటించనున్నారు. హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బాలీవుడ్ నటి దియా మిర్జా తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాను కంచె గచ్చిబౌలి పరిస్థితులను తెలియజేసే నకిలీ ఫోటోలు, వీడియోలను ఉపయోగించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం పూర్తి తప్పుడు ప్రకటనగా ఆమె పేర్కొన్నారు. తాను పోస్ట్ చేసినవి ఒరిజినల్ వీడియోలని ఎక్స్ వేదికగా దియా మిర్జా స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న ఒక ట్వీట్ చేశారు. కంచె గచ్చిబౌలి వద్ద పరిస్థితి గురించి ఆయన కొన్ని వాదనలు చేశారు. వాటిలో ఒకటి, ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమిపై జీవ వైవిధ్యాన్ని కాపాడాలని విద్యార్థులు చేసిన నిరసనకు మద్దతుగా నేను నకిలీ రూపొందించిన చిత్రాలు, వీడియోలను ఉపయోగించానని అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన. నేను రూపొందించిన ఒక్క చిత్రం లేదా వీడియోను కూడా పోస్ట్ చేయలేదు. నేను పోస్ట్ చేసినవి ఒరిజినల్ వీడియోలు. మీడియా తెలంగాణ ప్రభుత్వం అలాంటి వాదనలు చేసే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలని దియా మిర్జా ట్వీట్ చేశారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిపై నిన్న పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం అక్కిరెడ్డిపాలెంకి చెందిన కొత్తూరు నరేంద్ర హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నరేంద్ర తమ నుంచి 40 లక్షలు తీసుకుని మోసం చేశాడని అనంతలక్ష్మి గత నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నరేంద్రను పిలిచి విచారిస్తుండగా విషయం తెలుసుకున్న అనంతలక్ష్మి పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన కాలి చెప్పుతో నరేంద్ర చెంపలు వాయించారు. విచారణ అనంతరం నిందితుడు నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు. అనంతరం ఆయన నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాగ్చిని కలిసి అనంతలక్ష్మి తనను పోలీస్ స్టేషన్ లోని చెప్పుతో కొట్టినట్టు ఫిర్యాదు చేశారు. సిపి దీన్ని తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి దాని ఆధారంగా నిన్న అనంతలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పోలీస్ స్టేషన్ లో నిందితుడిపై చేయి చేసుకోవడం తప్పని సిఐ పార్థసారథి వారిస్తున్న అనంతలక్ష్మి వినలేదు. సరికదా, నా గురించి నీకు తెలియదు, నిన్న ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయిస్తా అని సిఐని ఆమె బెదిరించినట్టు స్టేషన్ వర్గాలు తెలిపాయి. సిఐ కూడా బెదిరింపు వాస్తవమేనని తెలిపారు. ఏపీలో ఈ రోజు నుంచి నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి స్పందించారు. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలు ఆపేదాకా చూశారని ఫైర్ అయ్యారు. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయిందని, ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందంటూ విమర్శలు గుప్పించారు. పేరుకు రైజింగ్ స్టేట్ కానీ వైద్య సేవలకు దిక్కులేదంటూ వ్యాఖ్యలు చేశారు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదన్నారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానికి అంతులేని నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ సేవల కింద 3,500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలు ఆపేదాకా చూడటం అంటే ఆరోగ్యశ్రీపై సర్కారుకున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా అంటూ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందన్నారు. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయిందని అన్నారు. వైద్య సేవలను విస్తృత పరుస్తామని, వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని గొప్పలు చెప్పే చంద్రబాబు ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని అన్నారు.
భారత జట్టులోని 4 స్టార్ క్రికెటర్లతో మళ్లీ ఆడాలనే కోరిక ఉందని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నారు. ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ పాడ్కాస్ట్ లో ధోని పాల్గొనగా ఆ సందర్భంలో ఎదురైన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మళ్లీ అవకాశం వస్తే గతంలో టీమిండియాలో అదరకొట్టిన వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ లతో కలిసి ఆడాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన పంచుకున్నారు. 2007 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ను ధోని గుర్తు చేసుకున్నారు. నాడు యువరాజ్ సింగ్ బాదిన సిక్సర్లను గుర్తు చేస్తూ అందరూ ఆటగాళ్లు తమ జీవితాల్లో మ్యాచ్ విన్నర్లేనని వ్యాఖ్యానించారు. అలానే తన రిటైర్మెంట్ వార్తలను ధోని ఖండించారు. సీజన్ పూర్తయ్యే వరకు ఐపీఎల్ కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని పేర్కొన్నారు. భారత స్టాక్ మార్కెట్ లో సోమవారం భారీగా పతనమయ్యాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 3000 పాయింట్ల పతనం కాగా నిఫ్టీ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో పాటు అమెరికా స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హాంకాంగ్, చైనా మార్కెట్లు దాదాపు 10% పతనమయ్యాయి. ఈ భయాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలోనే సోమవారం ప్రారంభంలోనే సెన్సెక్స్ 3000 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 1000 పాయింట్లకు పైగా తగ్గింది. ప్రస్తుతం సెన్సెక్స్ 25,523 పాయింట్లు తగ్గి 72,824.03 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 817.5 పాయింట్లు తగ్గి 22,806.95 వద్ద సాగుతుంది. ఇక డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ 30 పైసలు తగ్గి 85.74కి చేరింది. ఏప్రిల్ 4న బీఎస్సీలో జాబితా అయిన అన్ని షేర్ల మొత్తం మార్కెట్ క్యాప్ 4,33,34,886.46 కోట్లుండగా నేడు మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికి 3,83,95,173.56 కోట్లకు తగ్గింది. ప్రారంభంలోనే పెట్టుబడిదారుల మూలధనం 19,39,712.9 కోట్ల సంపద ఆవిరైంది. ఏప్రిల్ 3న బీఎస్సీలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాప్ 4,13,33,265.92 కోట్లుగా ఉంది. సెన్సెక్స్ లో భారత్ ఎయిర్టెల్ మాత్రమే గ్రీన్ జోన్ లో ఉంది. కానీ కేవలం 1% కంటే తక్కువగానే పెరిగింది. మరోవైపు ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ భారీ నష్టాలను చవిచూశాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మోదీని కలిసిన శ్రీలంక మాజీ క్రికెటర్లు. జయసూర్య విజ్ఞప్తికి స్పందించిన ప్రధాని. కొందరు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. సీఎం స్టాలిన్ పై మోదీ విమర్శలు. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. వారితో ప్రమాణ స్వీకారం చేయించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. వైద్యం, ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. చాలా వ్యాధుల నివారణకు డైట్ కంట్రోల్ తప్పనిసరి అని వెల్లడి. తెలంగాణలో స్థల సేకరణలో చొరవ తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ. సిండికేట్ అయి రైతులను దోచుకుంటున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే మధునూరి ప్రసాదరాజు. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ కు గచ్చిబౌలి పోలీసుల సమన్లు. ఈ నెల 9, 10వ తేదీలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులు. ఇరవై 25 ఏళ్ల తర్వాత ఆ దేశాలకు భారత రాష్ట్రపతి. పోర్చుగల్, స్లోవేకియా దేశాల పర్యటనకు వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
పోలీస్ స్టేషన్లోనే నిందితుడిపై రుబాబు. టీడీపీ మహిళా నేతపై కేసు నమోదు. టీమిండియాలోని 4 స్టార్ క్రికెటర్లతో మళ్లీ ఆడాలన్న కోరిక ఉందన్న ధోని. సీజన్ పూర్తయ్యే వరకు ఐపీఎల్ కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని వెల్లడి. స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే. 10 సెకండ్లలో 19 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.